బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్మృతి నేటి నుంచి అమల్లోకి వచ్చింది. యూఎస్సీ విధి విధానాలకు సంబంధించిన పోర్టల్ను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆవిష్కరించారు. ఉమ్మడి పౌరస్మృతి ద్వారా పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని వెల్లడించారు. ఈరోజు ఉత్తరాఖండ్కే కాకుండా యావత్ దేశానికి చారిత్రాత్మకమైన రోజని, దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచిందన్నారు. ఉమ్మడి పౌరస్మృతి మహిళలపై వివక్షకు రూపుమాపుతోందని, చిన్నారుల హక్కులను కాపాడుతుందని తెలిపారు. ఏ మతాన్నూ లక్ష్యంగా చేసుకుని ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురాలేదని, ఇది అన్ని దురాచారాలను రూపుమాపే చట్టబద్ద ఆయుధమని అన్నారు. వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించారు. సహజీవన సంబంధాలను క్రమబద్ధీకరించే నిబంధనలను యూసీసీలో పొందుపరిచారు. అన్ని మతాలకు చెందిన స్త్రీ పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది. అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని నిషేధించారు. హలాల్ విధానంపై నిషేధం విధించారు.